ఈ వీడియోలో టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ నుండి డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి ఓ 5 ముఖ్యమైన గెస్సింగ్ క్వశ్చన్స్ చూసేద్దాం. సరే, మొదటి ప్రశ్న చూద్దాం. ఈశాన్య భారతదేశంలో పోడు వ్యవసాయాన్ని ఏమని పిలుస్తారు? దీని సమాధానం వచ్చేసి జూమింగ్. బాగా గుర్తుపెట్టుకోండి, మన టెక్స్ట్ బుక్ ప్రకారం ఈశాన్య భారతదేశంలో దాని లోకల్ పేరు ఇదే. ఓకే, ఇక రెండో ప్రశ్నకు వెళ్దాం. పత్తి పంట పండాలంటే ఎన్ని రోజులు మంచు కురవకుండా ఉండాలి? సమాధానం 210. అవును, పత్తి సాగుకు కనీసం 210 రోజులు మంచు పడకూడదు. ఈ నంబర్ చాలా చాలా ఇంపార్టెంట్, అస్సలు మర్చిపోవద్దు. ఇక మూడోది, ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. బంగారు పీచు అంటే గోల్డెన్ ఫైబర్ అని ఏ పంటకి పేరు? జనపనారా. సింపుల్. దాని రంగు దానికున్న ఎకనామిక్ వాల్యూ వల్లే దానికి గోల్డెన్ ఫైబర్ అని పేరొచ్చింది. సరే, ఇప్పుడు 4వ ప్రశ్నేకొచ్చేశాం. పట్టుపురుగులని పెంచుతారు కదా, ఆ పెంపకాన్ని ఏమంటారు? దాన్నే సెరికల్చర్ అంటారు. ఇది లాటిన్ పదాల నుండి వచ్చిందన్నమాట. సెరి అంటే సిల్క్, కల్చర్ అంటే పెంపకం, అంతే. రైట్. చివరి ప్రశ్న 5వది. ఇది చాలా ఇంపార్టెంట్. మన భారతదేశ జనాభాలో ఎంత వంతు మంది వ్యవసాయం మీదే డిపెండ్ అయి ఉన్నారు? సమాధానం 3/2 అంటే 2/3. ఆలోచించండి, ఎంత పెద్ద నంబరో. మన దేశంలో ఇప్పటికీ ఇంతమంది వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్నారు. ఓకే, ఇలాంటి డిఎస్సి గెస్సింగ్ క్వశ్చన్ షార్ట్స్ ఇంకా కావాలంటే ఈ వీడియోను లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మరి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.